స్త్రీని స్త్రీలా కాకుండా వేరే దృష్టితో చూడాలి. అప్పుడేమంటే స్త్రీలా అనిపించదు కదా! వాళ్ళ కంటెంట్ గానీ, సినిమాని గానీ అలా చూడకండి. వేరే దృష్టితో చూడండి. వేరే ఆలోచనలు కలుగుతాయి. వేరే విధంగా కలిగితే ఆ విధంగానే చెప్పండి కెమెరా ముందు. మన అబ్బాయిలు హస్తప్రయోగం చేసుకుంటారు. కానీ హస్తప్రయోగంలో స్త్రీ ఉంటుందా? మనసులో వాళ్ళు ఊహించుకుంటారు గానీ ఉండదు కదా! ఏకపక్షం కదా! ప్రతి వ్యక్తి స్త్రీని సెక్స్ చేయాలనుకుంటారు. కానీ ఏం చేస్తున్నారు, స్త్రీని సెక్స్ చేసేటప్పుడు కూడా హస్తప్రయోగంలో ఆయన సెక్స్ చేస్తున్నాడు. తనలో తాను ఆనందం పొందడం, హస్తప్రయోగంలో ఆయన బాగా ప్రాప్తి పొందుతున్నాడు. భార్యతో సంసారం కూడా హస్తప్రయోగంలో ఆయన చేసుకుంటాడు, ఊహించుకుంటాడు తప్ప రియల్‌గా చేస్తలేడు. రియల్‌గా ఉంటాడనుకో అప్పుడు ఎలా ఉంటది? అగో అట్లానే ఉంటది. కంటెంట్ అలా తయారు చేయండి. మీరు రియల్‌గా కంటెంట్ కెమెరా ముందు చెప్పేటప్పుడు, రాసేటప్పుడు, మీలో మీరు అనుభవం పొందేటప్పుడు అది హస్తప్రయోగంలాగా పొందండి. రియల్‌గా పొందొద్దు. అంటే డబుల్ పొందొద్దు. సింగిల్‌గా వన్ సైడ్ లవ్ లాగా. హస్తప్రయోగం అంటే వన్ సైడ్ లవ్ లాంటిది. ఏకపక్షంగానే పొందండి. కెమెరా ముందు చెప్పడం అలాగే చెప్పండి. అంటే రియల్ కంటెంట్‌ను అలాగే చదవండి. రియల్‌గా కంటెంట్ కూడా అలాగే చెప్పండి. ఓ వ్యక్తి పెళ్లి చేసుకున్నారు భార్యాభర్తలు. కానీ సెక్స్ చేసుకోవడం లేదు. ఆ! ఆమె అతన్ని ఆ దృష్టితో చూడలేదు. అతను ఆమెను ఆ దృష్టితో చూడడం లేదు. సెక్స్ చేసుకోవడం లేదు. ఆమెను టచ్ చేయడం లేదు. ఏకాంతంలో కూడా. ఇద్దరికి భార్యాభర్తలు. అయినా గదిలో ఒంటరిగా ఇద్దరు టచ్ చేసుకోవడం, సెక్స్ చేసుకోవడం లేదు. ఆ దృష్టితో చూస్తలేరు. అంటే ఎలా ఉంటుంది? కంటెంట్ అలా మీరు చదవడము, చెప్పడం అలా చెప్పాలి. కంటెంట్ ఎలా తయారు చేస్తారంటే, ఇప్పుడు భూమి మీద నడుస్తుంటే ఒత్తిడితో నడుస్తారు కదా! ఒత్తిడి బట్టే నడుస్తాము, నిలబడతాము. ఒత్తిడి ఉండాలి పిల్లర్స్ లాగా. ఇల్లైనా అంతే ఇసుకతో ఉండదు. కానీ ఒత్తిడి లేకుండా నడిస్తే ఎలా ఉంటుంది? సినిమా అనేది నటన అలాంటిదనమాట. ఒత్తిడి లేకుండా ఉండే షో. మనకు ఒత్తిడిలా కనిపిస్తాయి. ఆ ఒత్తిడి లేకుండానే వ్యవహరిస్తారన్నమాట. భావాలు, ఆలోచనలు, పాత్రలు, నడక ఆ! ఇవన్నీ ఒత్తిడి లేకుండా చేస్తారన్నట్టు. మనం కూడా కంటెంట్ రాయడం, దాన్ని మాట్లాడడం ఇలాగ ఒత్తిడి లేకుండా ఉంటే ఎలా ఉంటుంది? ఆ విధంగా మాట్లాడాలి. చూసారా? జస్ట్ గెస్ చేసి, క్రియేట్ చేసి ఒత్తిడి లేకుండా ఎలా ఉంటుందో అలా మాట్లాడాల్సి ఉంటదనమాట. అది నటన అవుతుంది. మాట్లాడడము, కంటెంట్ చేయడం కూడా ఇలా ఉంటుంది. అయితే ఒక కంటెంట్ క్రియేట్ చేయడం కూడా అంతే. ఒత్తిడే లేదాడ. ఒత్తిడి లేనప్పుడు ఆలోచనలు, భావాలు, శరీరము, నడవడం ఏది ఉండదు. అసలు జరగదు. కానీ అక్కడ ఎట్లుందంటే ఒత్తిడి లేకుండా ఏంది అక్కడ పెద్ద రేప్ జరిగింది. ఒత్తిడి లేకుండా రేప్ జరుగుతదా? మర్డర్ జరుగుతదా? ఒత్తిడి లేకుండా ఎవరు చంపితే ఏమన్నా అయితదా? ఏది కాదు. కానీ అలా అయింది. కానీ అందరు జనం కూడా వాళ్ళు ఒత్తిడి లేకుండానే. వాళ్ళ ఎక్స్‌ప్రెషన్స్ అయినాయి. కోపం, ఆవేశం, సంతోషం, భయం అన్నీ ఉన్నాయి. అది ఒత్తిడి లేకుండా జరిగింది. పోలీసులు ఉరికొచ్చారు దొంగ దొరికిందని. జనమంతా పట్టుకెళ్తున్నారు. ఇదంతా ఒత్తిడి లేకుండా జరిగింది అనుకో. ఇది ఎట్లా ఉంటుంది? ఇదంతా ఫేక్ కదా! రాత్రి పడే కల లాంటిది. రాత్రి కల ₹1,00,00,000 దొరుకుతదా ఉన్నట్టా? జస్ట్ ఇగో అలా ఒక వ్యక్తి భ్రమపడ్డాడంటే అది పిచ్చోడు అన్నట్టు కదా! సైకో. పిచ్చోడు అట్లా భ్రమపడతాడు. కానీ అది వేస్ట్. ఆడ మర్డర్ జరగలేదు, జనం చూడలేదు, ఎవడు చంపలేడు. ఒత్తిడి లేకుండా జరగదు. పోలీసులు రాలేదు, పట్టుకోలేదు. కానీ అట్లా ఫెయిల్ అయితే ఎలా ఉంటుంది? ఒక కంటెంట్ అలా తయారు చేస్తారు. అయితే ఇందులో రియాలిటీ ఎలా అవుతుంది అంటే, జనం ఏం చేస్తారంటే కనిపించేదంతా బంగారం అనుకుంటారు. మనం ఇక్కడ సినిమాలల్ల కానీ, కథల్లో కానీ మనం గోల్డ్ చూపెట్టి బంగారం ఉంటదని నమ్ముతారు. మన ఇత్తడిని చూపెట్టి బంగారం ఉంటదని నమ్ముతారు. ఇనుముని చూసి బంగారం అంటే నమ్ముతారు. మా అమ్మాయిని చూపెట్టి హీరోయిన్ అంటే నమ్ముతారు. ఓ అమాయకుడిని చూపెట్టి హీరో అంటే నమ్ముతారు. ఇట్లుంటదనంటూ. జనం అట్లా చూస్తారంట. కనిపించేదంతా బంగారం అంటారు. నమ్ముతారు. మనం చెప్పేటప్పుడు సినిమాల్లో గానీ, కథల్లో గానీ, ఆర్టికల్స్‌లో గానీ. కాబట్టి వాళ్ళను ఇలా ఫేక్‌గా భ్రమింపజేయాలన్నమాట. చేసి చెప్పాలి. వాళ్ళు నిజం అనుకుంటారు అంతే. తప్ప రియాలిటీ ఎక్కడ లేదు. ఈ కథల్లోనూ, కంటెంట్‌లోనూ, సినిమాల్లోనూ ఎలా ఉంటదంటే, ఇప్పుడు బొమ్మను చూపెట్టి బయట దేవుడంటే మనం మొక్కుతున్నాం చూసినావా? ఎవడో చెక్కిన శిల్పం అది. దేవుడంటే నమ్ముతున్నారు. పెద్ద పెద్ద తీర్థాలు జరుగుతున్నాయి. యాదగిరి, తిరుపతి ఇవన్నీ బొమ్మలే కావచ్చు కదా! ఏవో మంత్రాలు చూసి వేద మంత్రాలు నమ్ముతున్నారు కదా! వాటి మహిమ వద్దంటున్నారు. మొక్కితే నిజమవుతుంది అంటున్నారు. ఓ దయ్యం చూపెడితే అది దయ్యం అనుకుంటున్నారు. అవన్నీ నిజమా? కాదు కాదు కాదు. కథల్లో కూడా అంతే అంతే. ఏదో ఒక కథ పెట్టి ఏదో ఒక విషయం చెప్తారు. అదంతా వట్టిదే. చెప్పాను ఒత్తిడి లేకుండా ఏది జరగదు. కానీ అలా జరిగినట్టు చూపెట్టారు. మర్డర్ అయింది, రేప్ అయింది. జనం వచ్చి చూసిండ్రు. అందరూ భయపడుతున్నారు. పోలీసులు వచ్చారు, పట్టుకెళ్తున్నారు అని జనం అంతా స్ట్రైక్ చేస్తున్నారు. ఆ దొంగలను శిక్షించాలంటున్నారు. ఇవన్నీ వట్టియే కదా! ఇలా మీరు రాగిని చూసి బంగారం అన్నట్టు ఉంటదనమాట. ఇలా చెప్పాలి. కానీ జనానికి విమర్శ ఉండదు. చెప్పేదల్లా నమ్ముతారన్నట్టు. మరి వట్టిగానే అభూత కల్పనలు అవి జరగనివి కూడా జరిగినట్టు చెప్తే నమ్ముతారు. గంతే గిదే కంటెంట్ ఇలా చేయాలి. ఇది ఎలా ఉంటుందంటే, మొగుడు ఆడదాన్ని దెంకుతాడు కదా! ఆడదాన్ని సెక్స్ చేస్తే ఆమెకు కడుపయిద్ది. ఆ సన్నివేశాలు ఎలా చేస్తారంటే, ఆడది మగవాడిని దెంగితే మగవానికి కడుపయింది. ఆడది మగవాడిని సెక్స్ చేసింది, మగవాడిని అనుభవిస్తాంది. మగవాడు స్త్రీలాగా ఆమె చేత అనుభవం పొందుతాడు. అనుభవిస్తాంది. ఆ తర్వాత వానికి కడుపయింది. ఆమె మొగుడులాగా వ్యవహరిస్తుంది, వాడు పెళ్ళాంలాగా ఉన్నాడనుకో. ఎక్కడైనా జరుగుతదా? కానీ జరగదని అది నమ్మితే ఎలా ఉంటుందో అలా పురుషుడు స్త్రీని సెక్స్ చేశాడు, ఆమెను గర్భం ధరించాడు, ఆమె పెళ్ళాం, వీడు మొగుడు ఆమెను దెంగుతున్నాడు అనేది కూడా అలా చూపిస్తారన్నట్టు. ఇట్లుంటదంట కంటెంట్ అనేది గుడ్డిగా చెప్తారు. వాళ్ళు గుడ్డిగా నమ్ముతారు అంతే.
ఒక గుడ్డోడు ఉండడు. గుడ్డోడు ఊరంతా తిరుగుతాడు. తిరుగుతాడు వాడి కళ్ళు. మనమే తిరగం. తెల్లనోడిని మనమే తిరగం. కళ్ళున్నోడు. వాడు గుడ్డోడు మొత్తం తిరుగుతాడు నాకు. కళ్ళున్నోలాగా తిరుగుతాడా? పోనీ స్పర్శ ద్వారానో, కర్ర ద్వారానో, కాళ్ళ ద్వారానో తెలుసుకుంటా అంటే అట్లా కూడా లేదు. ఏవి సాయం చేసుకోకుండానే వాడు కళ్ళు ఎట్లా తిరుగుతాడు? తిరగడు కదా! అలా తిరిగితే ఎట్లుంటది? తిరిగని చెప్తే అది ఫేకే కదా! అగో ఇట్లాంటివి ఒత్తిడి లేకుండా చేయడం అనేది ఇలాంటిదనమాట. అలా క్రియేట్ చేస్తారనమాట. అదంతా ఫేకే. కానీ జనంకి ఇవంతా ఉండదు. రాగం చూపెట్టి బంగారం అని చెప్పినా నమ్ముతారు. ఆ! అట్లా అన్నట్టు. ఇత్తడిని చూపెట్టి బంగారం అంటే నమ్ముతారు. సిమెంట్ చూపెట్టి ఇదే బంగారం, ఈ బంగారానికి వెయిట్లుంది, ఈ బంగారం వేలలో అమ్ముడుపోతుందంటే కూడా నమ్ముతారన్నమాట జనం. అంతేగాని ఇది బంగారం కాదు అని అనే శక్తి ఉండదు ఎవరికీ. అగో అట్లుంటారు ఆడియన్స్. ఒక రకంగా చెప్పంటే కంటెంట్ ఎలా చేస్తారు అనేది స్థూలంగా చెప్పాలంటే ఎక్కడైనా ఒక మనిషి చస్తూ ఉంటే ఏం చేస్తాం? రక్షిస్తాం. అది మానవత్వం, మనిషి ధర్మం. ఒకరినొకరు రక్షించుకుంటారు చనిపోయే మనిషి. కానీ చంపడం అనేది నీతి ఉంటుందా? కావాలని వాడి శత్రువు కాదు ఏం కాదు. ఒకరినొకరు చంపుకోవడం వేదమా? అకారణంగానే. పిచ్చోడు అంటుండు. మనమే బతకాలి. అలా చంపుకుంటున్నారనుకో అదెలా ఉంటుంది? అలాగే ఎవడికి వాడు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఒకరినొకరు చంపుకుంటున్నారు. ఆత్మహత్యలు చేసుకున్నారు చుట్టాల్లాగా, గెస్టుల్లాగా. ఇదేమన్నా పండుగనా? అలా ఏం చేసుకున్నారు? మూర్ఖత్వం కదా! అలా చూపిస్తారంట. కంటెంట్‌ని డిఫరెంట్‌గా చూపిస్తారు. రివర్స్‌లో డిఫరెంట్‌గా చూపిస్తారన్నట్టు. ఓకే. మూర్ఖత్వాన్ని నీతిగా చూపిస్తారు. చూస్తే నీతే అనుకుంటారు జనం. ఎట్లా అంటే ఇప్పుడు మగోడున్నాడు. మగోడు ఆడేషం వేసుకొని అమ్మాయిలాగానే వ్యవహరిస్తాడు. అమ్మాయిలతోనే తిరుగుతాడు. అమ్మాయిల రూమ్‌లోకి వెళ్తున్నాడు. అమ్మాయిలు స్నానం చేస్తున్నట్టు ఆడెంబడి వాడు మాట్లాడుతున్నాడు. స్నానం చేయిస్తున్నాడు. అమ్మాయిలతోనే ఉంటున్నాడు. నా టైం వస్తే అమ్మాయిని కొడుతున్నాడు. కానీ అమ్మాయి కొట్టినట్టు ఉంటుంది. అమ్మాయిని చూసినట్టు ఉంటుంది. కానీ ఆడు మగోడు. కానీ అది కనిపించదు కదా! ఎవరికీ తెలియదు కదా! ఒక కంటెంట్ అని ఇలా చేస్తారనమాట. దీన్ని అలాగే తీసుకుంటున్నారు జనం. డిఫరెంట్‌ను రైట్ అని చూపిస్తున్నారు. అంటే తప్పును రైట్ అని చూపిస్తే ఎట్లుంటదంటే మేక పులితోని కప్పుకొని వ్యవహరిస్తా ఉంది. కాకపోతే పులే అనుకుంటున్నారు. అది కూడా పులిలాగా వ్యవహరిస్తుంది. కానీ అది మేక. కానీ తెలుసుకోలేరు జనం. ఇదన్నట్టు కంటెంట్‌లో చేస్తారు. కంటెంట్ ఎలా క్రియేట్ చేస్తారు, సృష్టిస్తారంటే ఇప్పుడు మనకు ఆదివారం, సోమవారం అని పెడతారు. సంవత్సరాల పేర్లుంటాయి. సంవత్సరాలకు పేర్లుంటాయి. వారానికి, రోజు సోమవారము ఇవన్నీ పేర్లుంటాయి. అలాగే తిథులు, నక్షత్రాలు ఉంటాయి. ఇవన్నీ మనుషులు సృష్టించినవి గానీ ఎక్కడైనా ఉన్నాయా? లేవు. అయి చెడు ముహూర్తం అంటారు. ఇది మంచి ముహూర్తం అంటారు. మంత్రాలంటారు. ఇవన్నీ మనుషులు సృష్టించినయే గదా! ఆ! అట్లనే మనం క్యారెక్టర్స్ యొక్క పేర్లు, వాటి స్వభావాలు, వ్యవహారాలన్నీ మనుషులు సృష్టించినయి అవి. విలన్ ఇలా ఉంటాడు, హీరో అలా ఉంటాడని పెట్టారు. అంతే. కొన్నిసార్లు హీరోను విలన్‌గా పరిచయం చేస్తే హీరో క్యారెక్టర్ విలన్‌గా అనిపిస్తది జనాలకి. విలన్‌లాగా జోకర్‌గా ఉండేవాడు హీరోలాగా పెడితే వాడు హీరో అనుకుంటారు. చూసారా నవ్వులాడేవాడు హీరో అయితాడు. అట్లుంటదనమాట. అలాగే ఇప్పుడు క్యారెక్టర్ గూడా ఉంటాయి. వారి వ్యవహారము, తీరు అవన్నీ గూడా మనుషులు సృష్టించినవే. ఇప్పుడు మనం రోజుకి పేర్లు పెట్టామే ఆదివారం, సోమవారం, మంగళవారం అని. అట్లనే క్యారెక్టర్లు, వ్యవహారాలు, మనుషులు, ప్రవర్తనలు అవి గూడా మనుషులు సృష్టించినవే. మళ్ళా వాటికి పేర్లు ఇలాంటియే. ఆదివారం, సోమవారం అని రోజుకి ఎలా పెట్టామో అలా పెడతారు. వీడు మంచోడు, వాడు చెడ్డోడు, ఇది లవరు, ఇది మోసగాడు, వీడు కమెడియను అని పేర్లు పెడతారు. ఇట్లాంటి 2 మనమే సృష్టిస్తాం. కంటెంట్ అలాంటిదే.